యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యూ. మీరు డైలీ లైఫ్లో పొద్దున్న దాకా ఎవరైతే ఒక యావరేజ్ 5 people తోని మీరు టైం అనేది స్పెండ్ చేస్తారో వాళ్ళని మీరు నాకు చూపెట్టండి, నాకు కలిపియండి. మీ యావరేజ్ 5 people వాళ్ళని కలిసిన తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏందో చెప్తా, మీ గోల్స్ ఏంటో చెప్తా, మీ క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పేస్తా. వాళ్ళని చూపిస్తే నాకు చాలు. మనం పొద్దున్న దాకా ఎవరితోనైతే యావరేజ్ 5 people తోని ఉంటామో వాళ్ళ ప్రభావం మన మైండ్ పైన, మన లైఫ్ స్టైల్ పైన చాలా పడుతుంది. ఒక దొంగ ఎప్పుడు దొంగ అవుతాడంటే ఒక దొంగలతో తిరిగినప్పుడు దొంగ అవుతాడు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడంటే సక్సెస్ఫుల్ పర్సన్స్తో తిరిగినప్పుడే సక్సెస్ఫుల్ అవుతాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు పెట్రోల్ పంప్లో జాబ్ చేస్తాడు అనమాట. నెల జీతం రాగానే ఇమీడియట్గా వచ్చేసి ఒక కాఫీ డే వెళ్ళి కాఫీ తాగడానికి పోతుండే అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఏమో హిరానీ హోటల్లో టీ తాగడానికి వెళ్తుండే అనమాట. ఇద్దరు తాగేసి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అంటుండే అనమాట, అరే నీకు ఎందుకు అంత ప్రౌడ్ ధీరుభాయ్ అంబానీ, నాకు జీతం రాగానే నేను కాఫీ డేలో ఇరానీ చాయ్ తాగడానికి పోతున్నా, నువ్వేమో సగం జీతం ఒక కాఫీ డేలో వెళ్ళి ఒక కాఫీకే ఖర్చు పెట్టి పాడేస్తావు, ఒక కాఫీకి ఎందుకంత ప్రౌడ్? అప్పుడు ధీరుభాయ్, నాకు నీతోనే ప్రాబ్లం లేదు. నువ్వు ఎక్కడైతే ఆ ఇరానీ హోటల్కి వెళ్తావో అక్కడ ఇరానీ హోటల్లో చిన్న చిన్న జనాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు, జనాల గురించి మాట్లాడతారు. ఎక్కడైతే నేను కాఫీ డేలో వెళ్తున్నానో అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చి నెక్స్ట్ ఐడియాస్ గురించి, కోట్ల బిజినెస్ గురించి, కోట్ల టర్నోవర్స్ గురించి మాట్లాడతారు. అది నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్, నా కాఫీ ఫర్ మై ఫ్యూచర్. సో అందుకోసం మన యావరేజ్ 5 people ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది పొద్దున్న దాకా మనం స్టడీ చేసుకోవాలి. ఒక రూమ్లో ఒక 5 మంది ఉన్నారు. ఆ 5 మందిలో నువ్వే ఇంటెలిజెంట్ పర్సన్ అంటే నువ్వు వేస్ట్ పర్సన్. ఒక రూమ్లో 5 మంది ఉన్నారు. ఆ 5 మందిలో నువ్వే వరస్ట్ పర్సన్ అంటే నువ్వు బెస్ట్ పర్సన్. ఆ 5 మందిలో ఎవరైతే ఇంటెలిజెంట్ పర్సన్లో నువ్వే ఉన్నావు అనుకో, నీకు నేర్చుకోవడానికి ఏం దొరకలే. కానీ ఎప్పుడైతే ఒక 5 మంది గ్రూప్లో నువ్వు వేస్ట్ పర్సన్గా మిగిలిపోయినావు అనుకో, ఇంకా 4 దగ్గర నీకు నేర్చుకోవడానికి చాలా దొరికింది. సో అందుకోసం యావరేజ్ 5 people ఎవరైతే ఉంటారో ఈ రోజు నుంచి సర్కిల్ని చేంజ్ చేయండి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈరోజు మనం ఎందుకు మార్కెట్లో మన పొటెన్షియల్ తగ్గట్టు బిజినెస్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఎవ్రీ సండే రోజు సైట్ విజిట్లు నెంబర్ ఆఫ్ పెంచుకోలేకపోతున్నాం, కన్వర్షన్స్ పెంచుకోలేకపోతున్నాము, మనం ఎందుకు కంపెనీ ఈ రోజు మనకి ఏవైతే ఆఫర్స్ ఇస్తుందో దాన్ని ఫుల్ఫిల్ ఎందుకు చేయలేకపోతున్నాం, బోనసెస్ ఎందుకు క్యాప్చర్ చేయలేకపోతున్నాం, ఒక లీడర్ లాగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఆ యావరేజ్ 5 people రీజన్. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకరోజు ఒక సింహము అడవిలో పోతుంటే ప్రెగ్నెంట్తో ఉంది. దాన్ని వెంటాడడానికి ఇంకా 2-3 వచ్చిరనమాట, దాన్ని వేటాడడానికి. అది ఉరుకుతుంది, ఒక గుంత లాంటిది వచ్చింది, దాంట్లో పడ్డది. ఇక ఒక పులికి జన్మనిచ్చి చచ్చిపోయింది అనమాట సింహానికి. దాని తర్వాత నెక్స్ట్ డే గొర్రెలు కాస్టోడు ఏం చేసిండంటే ఆ చిన్నది ఏదైతే సింహంని తీసుకొని గొర్రెలలో కలిపేసుకున్నాడు. ఆయనకు తెలియదు అనమాట అది సింహం అని చెప్పి. అది ఇక గొర్రెలలో పెరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట. చిన్నది రోజు పోతుంది, గడ్డి తింటుంది, దాని తర్వాత అక్కడ వాటర్ తాగుతుంది, అదే జీవితం అని చెప్పేసింది. అప్పుడప్పుడు ఏదైనా సింహం సౌండ్ దూరం నుంచి వినిపించగానే గొర్రెలను ఓ సింహం అనగానే ఇది కూడా అమ్మో సింహం అని చెప్పి ఇది కూడా ఉరుకుతుంది. భయపడిపోతుంది అది రోజు రోజుకి, గొర్రెలలో పెరిగిపోయింది. ఒకరోజు ఒక పెద్ద సింహం ఏం చేసిందంటే వేటకు వచ్చింది అనమాట, గొర్రెలలో ఏదో ఒక గొర్రెను తిందామని. దగ్గరకు వచ్చేసరికి ఆ పెద్ద సింహం షాక్ అయిపోయింది. అమ్మ, మన ఫ్యామిలీ పరువు మొత్తం ఇదేంది ఇలా నాశనం చేస్తుంది గొర్రెలలో అని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని పక్కకి తీసుకుపోయింది. అదేమో నన్ను ఏం చేయకుండా నేను గొర్రెని నా ఫ్రెండ్స్ ఎంబడి పోనీ అంటున్నది. అరే నువ్వు గొర్రె కావే, నువ్వు ఆడేం చేస్తున్నావు కదా, నీకు ఇట్లా చెప్తే అర్థమైతే పక్కకి తీసుకుపోయింది. చూడే నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్ వాటర్లా, కరెక్ట్ సేమ్ టు సేమ్, నీతో ఒక నాతో ఒక సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. నేను గట్టిగా అరుస్తా, ఇప్పుడు నన్ను అరిచింది, ఇది భయపడ్డది, అమ్మో నువ్వు కూడా అడవే, ఇప్పుడు అది అరిచింది, ఇదే ఇది ఇట్లా అయిపోయింది. మన ఫ్యామిలీ పరం మొత్తం ఇట్లా తీసి పడేసింది. దాని తర్వాత ఈ పెద్ద సింహం ఆ చిన్నదాన్ని 1 సారి 2 సారి 3 సార్లు ఇట్లా నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేయించింది. ఇక 10వ సారి చిన్న సింహం గట్టిగా అరిస్తే దానికి తెలిసిందమ్మో మనం కూడా సింహమేది రామ జీవితం, మనం ఇన్ని రోజులు గొర్రెల్లో వలసిపోయినామో మనం గొర్రెలాగా బతుకుతున్నాం అని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఆ పెద్ద సింహంతో మనం అడవికి రాజు, మనం ఏలు పడేయాలి, అట్లాంటి ఫ్యామిలీలో మనం బతుకున్నాం ఇన్ని రోజులు, బై మిస్టేక్ అట్లా మనం ఉన్నామని చెప్పేసి రియలైజ్ అయిపోయి వెళ్ళిపోయింది. సో అట్లా ఈరోజు పెద్ద పెద్ద సింహాలన్నీ కలిసి గొర్రెలల్లో కలిసిపోయి ఈరోజు నెలకి 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, 50,000 వస్తే చాలు, మేమిద్దరం మాకిద్దరం ఈఎంఐలు గడిస్తే చాలు, పిల్లల ఫీజులు అవి రెంట్లు పోతే చాలు అని చెప్పేసి ఈరోజు బతుకుతున్నాం. ఎందుకంటే పొద్దున్న దాకా గొర్రెలలో బతుకుతున్నాం కదా మనం కూడా.
పోయి ఆడ మార్కెట్ని ఏలి పడేయచ్చు. నెలకు ఒక మినిమం 5 ప్లాట్లు 10 ప్లాట్లు 20 ప్లాట్లు అనేది మినిమం టు మినిమం 5 లక్షలు 10 లక్షలు ₹1,00,00,000 సంపాదించే కెపాసిటీ ఉన్న సింహము పోయి గొర్రెలలో కలిసిపోయి గొర్రెలాగా కండిషనింగ్ అయిపోయి పోయి 5 మందిని సైట్ విజిట్ మనతోనే 5 మంది ఏడవుతుంది, మనం గొర్రె ఒకటే తీసుకొస్తాం. పోనీ ఈసారి నెలకు ఒక నువ్వు మినిమం టు మినిమం 10 లక్షలు ఇన్కమ్ డ్రా చేయాలి, మనతోనే 10 లక్షలు అంటున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు అంత సీల్ లేదు, మనకు ఒక ప్లాట్ అంతే మన గొప్ప. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే పొద్దున్న దాకా మనం గొర్రెలలో కలిసిపోయి ఆ గొర్రె కండిషనింగ్ అయిపోయింది కాబట్టి అలా చిన్న చిన్న డ్రీమ్స్తోని చిన్న చిన్న లైఫ్తో మిగిలిపోతుంది. ఇప్పటికన్నా మనం మేల్కొని మనం ఒక గొర్రె కాదు, మనం కూడా ఒక సింహం మార్కెట్ని ఏలి పడేయడానికే మనం ఇక్కడ పుట్టాం, మనం ఇక్కడ వచ్చామని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఏలి పడేస్తాం పోయి. దాన్ని గ్రహించాలి. అంతేగాని కండిషనింగ్ అయిపోయి ఎవరో మన చుట్టుపక్కల యావరేజ్ 5 ఫ్రెండ్స్ ఎవరైతే నేను ఇందాక చెప్తున్నానో ఆ ఫ్రెండ్స్ వెంబడి తిరిగితే గట్లనే కండిషనింగ్ అయిపోతుంది మనది కూడా. అందుకోసం యావరేజ్ 5 ఫ్రెండ్స్ సర్కిల్ చేంజ్ చేస్తే అప్పుడు సింహం అని మనకు కూడా తెలుస్తుంది. సింహంతోనే తిరగాలి. నాన్న పందులే గుంపులకు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. సింగిల్గా రావాలి, సింగిల్గా మార్కెట్ని ఏలి పడేయాలి మనం. ఎస్ ఆర్ నో? ఏలి పడేయాలనంటే యావరేజ్ 5 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం చేంజ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో యావరేజ్ 5 ఫ్రెండ్స్ అనేది ఈ రోజు నుంచి చూస్ చేసుకున్న దాన్ని బట్టే మన ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మన ఫ్యూచర్ గోల్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, మన క్యారెక్టర్ కూడా దాని తగ్గట్టు మన మైండ్ సెట్ కూడా యాక్షన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి.